బాధ్యతతో కూడినటువంటి ఆశీర్వాదం. ఆ బాధ్యతతో కూడిన ఆశీర్వాదాన్ని మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. సంఘముగా, రూపాంతర సంఘముగా పిలువబడుతున్నటువంటి మీరు, రూపాంతర సంఘముగా ఒక చోటికి వచ్చినటువంటి మీరు, రూపాంతర సంఘముగా నిర్మించబడుతున్నటువంటి మీకు దేవుడిస్తున్నటువంటి బాధ్యతతో కూడిన వాగ్దానం ఏమిటి అనంటే, మీరు ఫలించే సంఘముగా ఉండండి, మీరు అభివృద్ధి చెందే సంఘముగా ఉండండి, మీరు విస్తరించే సంఘముగా ఉండండి, మీరు భూమిని నిండించే సంఘముగా ఉండండి, అలాగే మీరు రాజ్యమేలేటటువంటి సంఘముగా ఉండండి. ఇది దేవుని పిలుపు. ఇది ఆదికాండం 1వ అధ్యాయంలో నుంచే మీకు చెప్తున్నాను. క్రొత్త విషయాలేవి కాదు, మీరు ఎప్పుడూ చదివేవే. అది మన పిలుపు. అయితే దేవుడు ఏర్పరిచినటువంటి ఈ మందిరములో, అనగా భూమి ఆకాశములు అనే ఈ మందిరములో ఏర్పరిచినటువంటి నీకు దేవుడిచ్చినటువంటి బాధ్యతను మనిషి మరిచిపోయి, మనిషి తిరస్కరించి దేవునికి దూరమయ్యాడు. దూరమైనటువంటి దేవుడు తన సొంత ఆలోచనలతో అభివృద్ధికి, ఫలితానికి, లేకపోతే ఫలానికి, విస్తరించటానికి, భూమిని నిండించటానికి మరియు రాజ్యమేలటానికి సొంత నిర్వచనాలు కట్టుకున్నాడు. దాని కారణం చేత అభివృద్ధి చెందటం అనంటే డబ్బు సంపాదించటం అనుకుంటున్నాడు. అభివృద్ధి చెందటం అనంటే ఇంకో 10 మందిని కలుపుకోవటం అనుకుంటున్నాడు. విస్తరించటం అనంటే అన్ని ఊళ్ళలో నేనే ఉండాలి అని అనుకుంటున్నాడు. భూమిని నిండించటం అనంటే భూమంతా కొనుక్కోవటం అని అనుకుంటున్నాడు, లేకపోతే సంపద సంపాదించటం అని అనుకుంటున్నాడు. రాజ్యమేలటం అనంటే అవతలి వాడి హక్కులు హరించటం అని అనుకుంటున్నాడు. కానీ ప్రభువు ఇచ్చినటువంటి ఆజ్ఞతో కూడిన ఆశీర్వాదం, బాధ్యతతో కూడినటువంటి ఈ వాగ్దానం ఏమిటి అనంటే, ఒకరికి ఉపయోగపడే విధంగా, ఒకరిని ఘనపరిచే విధంగా, ఒకరిని హెచ్చించే విధంగా, ఒకరి కొరకు ఉపయోగపడుతూ, హెచ్చిస్తూ, ఘనపరుస్తూ సంఘ నిర్మాణం చేసే విధంగా ఆయన ఒక క్రమాన్ని ఏర్పరిచాడు. ఈ ప్రపంచంలో ఆయన ఒక క్రమాన్ని ఏర్పరిచాడు. ఎక్కడ నదులుండాలో అక్కడ నదులు, ఎక్కడ చెట్లుండాలో అక్కడ చెట్లు, ఎవరికి ఎంత నీడ కావాలో అంత నీడ, ఏ భోజనం, ఏ వస్తువులు ఎవరికి అందాలో, అనగా ఏ జంతు, పశుపక్షులకు వగైరా వగైరా ఇవ్వాలో అంత ఇస్తూ, వాటిపైన తల్లిదండ్రులుగా మిమ్మల్ని ఉంచాడు.